హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ భార్గవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర అయితే తయారు చేస్తున్నాను. నేను ఇక్కడ ముందుగా 2 కట్టల గోంగూరనైతే తీసుకొని శుభ్రంగా వలిచి పెట్టేసుకొని వాష్ చేసుకొని జాలి గిన్నెలోకి అయితే తీసుకొని ఒక పక్కన పెట్టాను. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకొని కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న గోంగూరనైతే మొత్తాన్ని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి. మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న త్వరగానే మగ్గిపోతుంది. తర్వాత మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని ఈ ఆయిల్‌లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఎలాంటి వాటర్ అయితే యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసిన గోంగూర వారం 10 రోజులైనా ఎలా పాడవకుండా ఉంటుంది. ఇలా ఉప్పు వేసుకొని మొత్తం ఆయిల్‌లో కలుపుకుంటూ దగ్గర ఉండి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్‌కి తగినంత కారం వేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కారం కూడా బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మగ్గించుకోవాలి. ఈ గోంగూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఆయిల్‌లో మగ్గిస్తున్నాం కాబట్టి ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.